అసలు వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీ ఎందుకు వివాదాల్లో ఉంటుంది? ఈ విషయం ఇప్పటి జెన్జీ తరానికి తెలియాలి. అంటే కొంచెం గతంలోకి వెళ్ళాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చూస్తే 100 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా టీటీడీ పరిధిలో ఎన్ని కొండలు వస్తాయి అనే వివాదం మొదలెట్టారు. అదేంటి, 7 కొండలు మనమే కదా, అసలు ఈ డిస్కషన్ ఏంటి అని హిందువులు కోప్పడితే అప్పుడు టీటీడీ పరిధిలోని 7 కొండలు ఉన్నట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇవ్వాల్సి వచ్చింది. నేను నాస్తికుణ్ణి, రేషనలిస్ట్ని అంటేనే వైసీపీ వాళ్ళు ఇంత గోల చేస్తున్నారే, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నాస్తికుడు, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసి బూతు సుప్రభాతాలు రాస్తూ హిందూ దేవుళ్ళని ఆచారాలని అవమానిస్తూ వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి హిందువులందరూ వద్దు వద్దు అంటున్న టీటీడీ చైర్మన్గా ఎలా నియమించాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశాడు. అలాంటి ఒకసారి టీటీడీ చైర్మన్ చేస్తేనే హిందువులు బాధపడ్డారు. అలాంటి రెండోసారి కూడా చైర్మన్గా చేయడం ఎందుకు? హిందువులు బాధ పెట్టడం కోసమా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వంశపారంపర్యంగా క్రైస్తవులు. మనది లౌకిక దేశం. వాళ్ళ నమ్మకాలని గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాం. వాళ్ళని అడిగేది ఏంటంటే, వాళ్ళ మత సంస్థలకి ఒక నాస్తికుణ్ణి, ఒక దైవదూషణ చేసేవాడిని చైర్మన్గా పెట్టి అలాంటి వాడి చేతికి మత సంస్థ డబ్బు, నిర్ణయాలు అప్పచెప్తారా? లేదు కదా. మరి టీటీడీ విషయంలోనే ఎందుకు అలా చేశారు? ఇలాంటి నిర్ణయాల వల్ల కదా ఇవాళ దారుణమైన కెమికల్స్తో, ఏవేవో ఆయిల్స్తో నిండిన ఫేక్ గీ టీటీడీ ప్రస్తావనలోకి వచ్చింది. గతం భవిష్యత్తుకు దిక్సూచి అవ్వాలి. ఎలాంటి వాళ్ళు వ్యవస్థలు నడిపించారనే విషయాలు ఇప్పటి తరానికి తెలియాలనే ఇవన్నీ చెప్తున్నాను తప్ప ఎవరిని నొప్పించడానికి కాదు.